చేకూరి వంశానికి చరిత్రలో మంచి పేరుంది. తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందే దొరలకు వ్యతిరేకంగా వీళ్లు పోరాడారు. భూమి కోసం దొరనే ఎదిరించారు. చివరకు దొర ఆక్రమించిన 360 ఎకరాల్లో 60 ఎకరాలని పోరాడి సాధించుకున్నారు. ఇప్పటికీ ఓరుగల్లు జిల్లాలోని ఆ గ్రామంలో చేకూరి వంశానికి చెందిన దాదాపు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎదిరించే సత్తా, పోరాట పటిమ చేకూరి వంశం సొంతం. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందే చేకూరి కుటుంబ సభ్యులు దొరలకు వ్యతిరేకంగా పోరాడారు. చేకూరి వంశస్థుల్లో మొదటివాడు నరసయ్య. ఈయనది వరంగల్ జిల్లా గూడూరు గ్రామం. అతనికి 7 కొడుకులు. ఒక కొడుకుని ఆ ఊర్లోనే వదిలి మిగతా 6 కొడుకులతో ప్రస్తుతమున్న మహబూబాబాద్ మండలం మల్యాలకు వలస వెళ్లాడు నరసయ్య. అక్కడే 360 ఎకరాల బంజరు భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నాడు. తన కొడుకులకు ఒక్కొక్కరికి 60 ఎకరాల భూమిచ్చాడు. కానీ ఓ దొర కన్ను ఆ ప్రాంతంపై పడింది. వీరి నివాసాలకు కిలోమీటర్ దూరంలో ఇళ్లు కట్టుకుని చేకూరి నరసయ్య కుటుంబం ఆధీనంలో ఉన్న 360 ఎకరాలు తనవేనంటూ ఆక్రమించుకున్నాడు. అప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటం ఇంకా మొదలు కాలేదు. అయ్యా బాంచన్ దొర అనే రోజుల్లోనే ఈ కుటుంబాలు దొరకు వ్యతిరేకంగా పోరాడాయి. తమ వంశానికి చెందిన నరసయ్య వచ్చి స్థిరపడ్డంతో తమ కుటుంబాలతో ఊరే ఏర్పడిందని చెబుతున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం 70 కుటుంబాలు నివసిస్తుండగా వ్యాపారులు, ఉద్యోగాల కోసం మరో 25 కుటుంబాలు మహబూబాబాద్, ఖమ్మంలకు వలస వెళ్లారు. వీరంతా ఎవరు ఎక్కడ ఉన్నా పండగొచ్చినా శుభకార్యమైనా ఒకే చోటకు చేరుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందు అయ్యా బాంచన్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇక్కడ జమీందారీ భూస్వాముల వర్గాలను వ్యతిరేకించేసింది ఒక చేపూరు వాళ్ళకి దక్కింది ఆ పేరు అనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. మా 40 కుటుంబాలు గత 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. కొంతమంది వలసపోయారు. వాళ్ళకు కూడా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ చేపూరు పల్లెకు వచ్చి పంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఫెస్టివల్స్కైనా శుభకార్యాలు ఉన్న మా గ్రామంలో, మా చేపూరు పల్లెలో అందరూ రావడం అనేది జరుగుతుంది. ఈ గ్రామంలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టుకోరు, కోర్టులకు వెళ్లరు. అంటే వీరేమీ గొడవ పడరా అనుకోవద్దు. కొన్నిసార్లు మనస్పర్ధలు రావచ్చు, పంచాయతీలు జరగొచ్చు. కానీ అలాంటి సమయంలో తమలో తామే కూర్చుని సమస్య పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. మేమందరం ఏ సమస్య వచ్చినా అందరం కలిసిమెలిసి ఉంటాము. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా అందరం కూర్చొని మనం పరిష్కరించుకుంటాము. మేము ఒకరి కాడికి పోము. మా దాంట్లో మేమే అన్ని సమస్యలు చూసుకుంటాం. జన్నారెడ్డి వెంకటరెడ్డి అని అతను దొరల పరిపాలనలో ఈ దొరలకు వ్యతిరేకమైన కుటుంబాలని వీటిని డెవలప్ కాకుండా వాళ్ళు చూసుకుంటూ రావడం జరిగింది. తర్వాత దొరల పరిపాలన పోయిన తర్వాత అధికారులు కూడా దీన్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళకున్నటువంటి అధికారాలను చెలాయించుకుంటూ దీన్ని ఆపడం జరిగింది. ఈ కుటుంబానికి మేము పండుగలు గిట్ల ఏమన్నా వచ్చినా ఇక్కడే వచ్చి చేసుకోవడం జరుగుతుంది. మొత్తం కుటుంబాలు సమిష్టిగా ఉంటున్నాము. ఎలాంటి పంచాయతీలు లేవు, ఏం లేవు. మేమంతా కలిసి ఉండేటువంటి కుటుంబం. తమ పల్లె ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు. తమను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని, అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధి జరగటం లేదంటున్నారు. ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గ్రామాన్ని అభివృద్ధికి దూరం పెట్టారని, ఇప్పుడు కాలం మారినా అధికారులు తమ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.